చూడడానికి చాలా బాగుంది, మంచిగా అయితే అనిపించింది నాకు. లింగం తీసుకుని ఇంటికి వెళ్దాం అనుకున్న ప్రతి భక్తుడు కూడా చాలా డిసప్పాయింట్ అయితే ఉన్నారన్నమాట. అంటే ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను లాగ్ చేద్దాం అని చెప్పేసి. వెల్కమ్ బ్యాక్ టు కోటి లింగాలతో తయారు చేసిన వినాయకుడి వీడియో. ఫైనల్గా అయితే వీడియో అయితే పెట్టడానికి అయితే నాకు టైం అయితే దొరికింది. సో ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే కేవలం మీరనమాట. ఎందుకంటే లాస్ట్ టైం అప్లోడ్ చేసిన షార్ట్కి మీరు ఇచ్చిన రెస్పాన్స్ చాలా బాగుందన్నమాట. నేను 2K లైక్స్ కొట్టమంటే మీరు వితిన్ 5 hours అయితే కొట్టేసి మంచిగా అయితే సపోర్ట్ అయితే చేశారు వీడియో పెట్టమని. సో ఈ వీడియో పెట్టడానికి అయితే కేవలం రీజన్ అయితే మీరనమాట. అందుకే వీడియో పెట్టడానికి అయితే వెళ్తున్నాను. సో ఈ వీడియో పెట్టడానికి నేను 4 days నుంచి అయితే చూస్తున్నాను కానీ నాకు అయితే అవ్వట్లేదు. సో వర్షం పడుతుంది మా ఏరియాలో, అందువల్ల అయితే అవ్వలేదు. సో ఫైనల్ ఈ రోజు అయితే వినాయకుని వీడియో అయితే పెట్టడానికి అయితే జరుగుతుంది. వచ్చేసి ఈ వీడియోలో మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే వినాయకుని ఎలా తయారు చేస్తారు, కోటి లింగాలను ఎక్కడి తెప్పించారు, ఎలా తయారు చేస్తారు, నిమజ్జనం రోజు ఏం చేస్తారు, నిమజ్జనం రోజు జనాలకి అయితే ఏం పంచి పెడతారు అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. ఇంకేమైతే చెప్పను. సో ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం బెల్లం వినాయకుని పెట్టారు అదే ప్లేస్లో, ఆ రోజు అయితే ఏం జరిగింది అనేది కూడా చెప్తాను. దీన్ని నిమజ్జనం రోజు కూడా ఎప్పుడైతే చెప్తాను అనమాట. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం మరి. సో టెంపుల్ లొకేషన్ వచ్చేసి మన గాజువాక డిపో ఉంది కదా, ఇది టర్నింగ్ ద్వారా డిపో వస్తుంది. ఈ డిపోని క్రాస్ అయిపోయిన తర్వాత ఒక 60 kilometers అయితే మనం ముందుకైతే వెళ్ళాలి. మీకు టెంపుల్ ఐడియా లేకపోతే ఎగ్జిబిషన్ గ్రౌండ్ అని చెప్పేసి కనుక్కోండి, ఖచ్చితంగా అక్కడే టెంపుల్ ఉంటుంది అనమాట. సో లాస్ట్ ఇయర్ అయితే బెల్ల వినాయకుని అనేది పెట్టారు, కానీ ఈసారి అయితే కోటి లింగాలతో వినాయకుని అనేది పెట్టారు అనమాట. వినాయకుని చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంటాడు అనమాట. అంత బాగుంటాడు, చెప్పలేము ఎంత బాగుంటాడు అనేది. సో మీరు చూసిన మీరు అంటారు అనమాట అంత బాగున్నాడు అని చెప్పేసి. వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాం ఆల్మోస్ట్. గుడి దగ్గర అయితే సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి, మళ్ళీ కాపీరైట్ పడే అవకాశం ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ లో అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను కొంచెం. ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే మన వైజాగ్ లో కోటి లింగాలతో అయితే మొదటిసారి అయితే వినాయకుని అయితే పెట్టారు అనమాట. ఇంకా దర్శనం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఫ్రీ దర్శనం కూడా ఉంది, అలాగే టోకెన్ దర్శనం కూడా ఉంది అనమాట. టోకెన్ అయితే 30 rupees ఫర్ హెడ్. వెళ్ళేటప్పటికి జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి నేను మా బావ కలిసేసి టోకెన్ అయితే తీసుకుని అయితే వెళ్ళానమాట లోపల చూడడానికి. ఇంకా వినాయకుడు డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే ఈ వినాయకుని వచ్చేసి సుమారుగా 128 అడుగులు అయితే ఎత్తు అయితే తయారు చేశారు. వినాయకుని చూడగానే నా 2 కోళ్ళు అయితే సరిపోలేదు అనమాట. అంత పెద్దగా అయితే వినాయకుని అయితే ఉన్నాడు. సుమారుగా 128 అడుగులు అయితే వినాయకుని అయితే తయారు చేశారు వీళ్ళు. చాలా బాగా అయితే తయారు చేశారు అనమాట. వుడ్ లుక్ మాత్రం చాలా బాగా వచ్చింది. వినాయకుడు డెకరేషన్ చేసిన ప్రతి లింగం కూడా అనకాపల్లి నుంచి అయితే తెప్పించారంట. ఈ వినాయకుడిని తయారు చేయడానికి సుమారుగా 3 నెలలు అయితే టైం అయితే తీసుకొని కోటి లింగాలను అయితే అమర్చారు. సో వినాయకుడి నిర్మాణం మొత్తం అంతా లంబోదర ట్రస్ట్ అయితే చేశారనమాట. సో ఈ ట్రస్ట్ వచ్చేసి లాస్ట్ టైం చేసిన ఫాల్ట్ ని మళ్ళీ చేయకూడదని చెప్పేసి కోటి లింగాలను మొత్తం కూడా నిమజ్జనం రోజు అయితే భక్తులకు అయితే పంచుదామని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో లాస్ట్ టైం ఇదే ప్లేస్ లో అయితే 20 టన్నుల బెల్లంతో అయితే 75 అడుగులు అయితే వినాయకుని అయితే తయారు చేశారు. ఆ రోజు కూడా నిమజ్జనం రోజు అయితే భక్తులందరికీ కూడా బెల్లం అయితే పంచుదాం చెప్పేసి అనుకున్నారు. కాకపోతే ఆ రోజు అయితే బెల్లం అయితే పంచలేకపోయారు జనాలందరికీ. సో లాస్ట్ ఎలాగో బెల్లం పంచడం కావాలని చెప్పేసి ఈసారి వచ్చేసి చాలా గట్టిగా అయితే అనుకున్నారు అనమాట. ఈ లింగం వచ్చేసి ప్రతి భక్తుడి ఇంట్లో చేరాలని చెప్పేసి ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా ఈ లింగం ఇస్తారని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఈ కోటి లింగాల వినాయకుని చూడడానికి వచ్చిన ప్రతి భక్తులందరూ కూడా ఇంకొక అట్రాక్ట్ చేయడానికి 15 అడుగుల నందిని అయితే పెట్టారనమాట. చూడడానికి చాలా బాగుంది, మంచిగా అయితే అనిపించింది నాకు. సో టెంపుల్ పక్కన అయితే ఎగ్జిబిషన్ కూడా పెట్టారనమాట. అందులో కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి, యాక్సరీస్ ఉన్నాయి, అమ్మాయిలకు అందరికి కావాల్సిన అన్ని అయితే పెట్టారనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత గ్లాస్ టు బాల్ అయితే ఆడడానికి అయితే వెళ్ళాను. అక్కడైతే నేను గొర్రె అనమాట. నాకన్నా 10 మంది అయితే గొర్రెలు వచ్చారు. వాళ్ళందరితో కలిసి నేను కూడా గొర్రె అని చెప్పేసి నాకు అప్పుడే తెలిసింది ఆడిన తర్వాత. 30 రూపాయల బొక్క, మామూలు బొక్క కాదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? చెప్పు. ఎందుకు ఇది అలాంటి డబ్బులు పోయాయి, అప్పటికే డబ్బులు అన్నీ పోయాయి. ఇంటెలిజెంట్ ఫెలో. సో ఈ రోజు వచ్చేసి నిమజ్జనం రోజు అనమాట. నిమజ్జనం రోజు నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడ కోటి లింగాలు పంచుతారు అని చెప్పేసి అన్నారు కదా, ఎలా పంచుతారు, ఎవరికి అయితే ఇస్తారు అని చెప్పేసి చూడడానికి అయితే వచ్చానమాట. ఇక్కడ వీళ్ళందరం చూడబోలికి నాకు సగం బుర్ర అయితే పోయిందనమాట. ఎందుకంటే అందరిని అయితే లోపలికి అయితే పంపించట్లేదు, అందరిని రోడ్డు నుంచి అయితే దర్శనం అయితే తీసుకోమని చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం 6 గంటలకు అయితే నిమజ్జనం చేస్తారని చెప్పేసి అందరికి అయితే అనౌన్స్ చేశారనమాట. సో నిమజ్జనం అయితే అందరు లింగం పంచుతారని చెప్పేసి అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు. ఒక్కరిని కూడా లోపలికి అయితే పంపించట్లేదు. దీనికైతే ఎవరైనా లోపల పంపితే మాత్రం వాళ్ళని అయితే బయటికి తరివేస్తున్నారు. ఇన్కేస్ ఎవరైనా గోడ దూకి వినాయకుని చూడడానికి వెళ్తే అక్కడ ఉన్న కమిటీ మొత్తం అందరూ వాళ్ళందరూ అయితే బయటికి తోలేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఈ రోజు అయితే నిమజ్జనం చెప్పేసి సో ఒక ప్రేమ జెండా అయితే వినాయకుని చూద్దాం చెప్పేసి దగ్గరికి వెళ్ళారనమాట. వాళ్ళందరూ ఏకమైపోయి అయితే వాళ్ళని అయితే బయటికి తోలేశారు. సో జనాలందరికీ వినాయకుడు కనబడాలని చెప్పేసి ఫ్రంట్ సైడ్ ఉన్న కట్న అయితే తీసేశారు. వాళ్ళు అయితే ఈ రోజు అయితే నిమజ్జనం అయితే చేస్తున్నారు కోటి లింగాల వినాయకుడికి అయితే. వినాయకుని చూడడానికి వస్తే వీళ్ళందరినీ లోపలికి అయితే పంపించట్లేదు మమ్మల్ని. ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఇక్కడైతే రోడ్డు మీద అయితే ఉన్నారు అందరూ. సో ఈ రోజు అయితే నిమజ్జనం అయితే చేస్తున్నారంట. ఈ నిమజ్జనం వచ్చేసి నిన్నైతే అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఈ నిమజ్జనం ఈ రోజు చేయడానికి రీజన్ ఏంటంటే ఈ రోజు అయితే గ్రహణం అంట. గ్రహణం వస్తుందని చెప్పేసి నిమజ్జనం అయితే చేస్తున్నారు. ఈ రోజు ఈ 1,00,000 చీరల వినాయకుని కూడా ఈ రోజు అయితే నిమజ్జనం అయితే చేస్తున్నారు. అది సాయంత్రం 6:30 కంట. సో ఈ రోజు వచ్చేసి ఇంత ఘోరంగా అయితే ఉంటుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను లాగ్ చేద్దాం అని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి అసలు లోపలికి పంపించట్లేదు. ఇన్ కేసు ఎవరన్నా లోపలికి వెళ్దాం అని చెప్పేసి వస్తే వాళ్ళందరినీ అయితే బయటకి అయితే పంపించేస్తున్నారు. ఈ రోజు దర్శనం లేదని చెప్పేసి. సరే ఉండి బాబు వెళ్ళిపోతున్నాను అయితే. లోపలిని ఎవరికి కూడా పంపట్లేదు అనమాట లోపలికి. సో ఇదే అనమాట
సో అక్కడ భక్తులందరూ కూడా బయట ఉంటున్నారు చాలా మంది వరకు. సో ఇంకేం కాదు, ఇంటికి అయితే వెళ్ళిపోతాను. సో ఇంటికి వెళ్తుంటే దారిలో అయితే బీభత్సంగా వర్షం అయితే పడుతుంది అనమాట. మళ్ళీ వెనక రమ్మని చెప్పేసాము. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా వెళ్ళిపోకండి. ఉండండి వెళ్ళిపోకండి, ఇంకా వీడియో అయితే ఉందన్నమాట. నేను ఈవినింగ్ 6కి వెళ్ళిపోయి మళ్ళీ నైట్ అయితే 8కి అయితే వచ్చాను అనమాట. నిమజ్జనం ఎలా జరుగుతుందని చెప్పేసి నిమజ్జనం వచ్చేసి చిన్న విగ్రహంతో అయితే నిమజ్జనం అయితే చేసేసారు. సో కోటి లింగాలను కూడా ఎవరికైతే పంచలేదు అనమాట, ఎందుకంటే పర్మిషన్ లేదని చెప్పేసి. సో ఈ లింగాలను వచ్చేసి 2-3 డేస్ తర్వాత అయితే పంచుతారని చెప్పేసి అన్నారు అన్అఫిషియల్ గా. సో పంచుతారో లేదో తెలియదు. లింగం తీసుకుని ఇంటికి వెళ్దాం అనుకున్న ప్రతి భక్తుడు కూడా చాలా డిసప్పాయింట్ అయితే ఉన్నారనమాట. సో ఎందుకంటే ఎవరు కూడా లింగం అయితే ఇవ్వలేదు అనమాట, ఎందుకంటే పర్మిషన్ లేదని చెప్పేసి. సో అందరిని కూడా రోడ్డు నుంచి అయితే దర్శనం అయితే తీసుకోమని చెప్పారు. ఎవరిని కూడా లోపలికి అయితే పంపించట్లేదు. టైం వచ్చేసి 8:30 వరకు చూసారు, అందరూ అయితే వెళ్ళిపోయారు అనమాట.